ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మార్చి నెల 24 మంగళవారం. ఈరోజు షష్ఠి తిథి సాయంత్రం వరకు ఉంది. రోహిణీ నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి మంగళవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, భూవాహన లాభాలు కూడా అందుకుంటారు. తృతీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన కార్యక్రమాలు కానీ ఈరోజు అనుకూలంగా ఉంటాయి. తృతీయంలో గురువు సంచరించడం వల్ల కొందరి పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికంగా కనిపిస్తుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సిద్ధి సాయినాథుని దర్శనం, సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం, పసుపు వర్ణపు పండ్లను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి మంగళవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. వ్యవసాయదారులకు మంచి లాభాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమములో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కలిసి వస్తుంది. ద్వితీయములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలంతా సంతోషంగా ఉంటాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. దశమములో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఇబ్బందులు వచ్చే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వసధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారికి మంగళవారం రోజున దశమములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను, ఆదాయాన్ని అందుకుంటారు. దశమములో శని సంచరించడం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు, జీవిత భాగస్వామి విషయంలో సహకారము, పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు చక్కదిద్దుకుంటారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టం కానీ, కుటుంబంలో అశాంతి కానీ, అసౌకర్యాన్ని మీరు ఎదుర్కొనే పరిస్థితి కానీ ఈరోజు కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు, కాయగూరలు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి మంగళవారం రోజున లాభములో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటన ఒకటి జరుగుతుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇంటా బయట చాలా పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణ, జన సహకారము, అభివృద్ధి కనిపిస్తుంది. అష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం, మినుములను పేదవారికి కానీ, పక్షులకు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ సింహరాశి వారికి మంగళవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా నూతన అవకాశాలను అందుకుంటారు. దశమములో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలంతా కూడా పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. సృజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామి విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యా రాశి వారికి మంగళవారం రోజున
షష్టమంలో కుజ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన సహకారము, నూతన అవకాశాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కలిసి వస్తాయి. ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలను అనగా బొబ్బర్లను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల ఈరోజు మీరు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి మంగళవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయం సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన అవకాశాలను సాధించుకుంటారు. మంచి లాభాలను కూడా అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. పనివారి సహకారం బాగుంది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, పాలు కానీ బియ్యం కానీ ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి మంగళవారం రోజున దశమంలో కేతు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కష్టపడి పనిచేస్తారు. మీ నైపుణ్యతకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారుల యొక్క అభినందనలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సంతోషకర వార్త వింటారు. ఆనందంగా, సంతోషంగా కాలం గడుపుతారు. ఈరోజు పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. చతుర్థములో బుధ సంచారం ఉంది. సాంప్రదాయ వ్యాపారము అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ఆర్థికంగా బలపడతారు. నూతన అవకాశాలు కూడా వస్తాయి. పంచమంలో రవి సంచారం వల్ల ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కుటుంబంలో పనిచేసే పనివారికి గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుసు రాశి వారికి మంగళవారం రోజున సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. అనుకోకుండా సంతోషకర శుభవార్త కానీ, లాభం కానీ అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. సంతోషంగా, ఆనందంగా ఉంటారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి లాభాలు అందుకుంటారు. తృతీయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము, జన సహకార లోపము, ఆర్థికపరమైన ఇబ్బందులు, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదలకు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ మకర రాశి వారికి మంగళవారం రోజున తృతీయములో శుక్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ద్వితీయములో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశస్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి మంగళవారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతాన విషయంలో కూడా శుభవార్తలు అందుకునేటువంటి పరిస్థితి ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందంగా, సంతోషంగా ఉంటారు. జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. జన్మరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, మినుములను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి మంగళవారం రోజున షష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు.
గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, కొన్ని అప్పులు తీర్చుకుంటారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మారడం వల్ల సంతోషిస్తారు. తృతీయములో చంద్ర సంచారం వల్ల జన సహకారము, ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు, సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, జన సహకారం బాగుంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు, రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది, సోమరితనం వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు మీరు వాయిదా వేసుకుంటారు. తెలుపు రంగు వస్త్రధారణ, శివపార్వతుల దర్శనం, బిల్వాష్టక పారాయణం, శివపార్వతులను దర్శించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు మీరు అందుకుంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.